హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అనమాట మీ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా పిల్లలకి లంచ్ నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది అయితే వీడియో అనమాట. ప్లీజ్ అండి, ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది ఎవరికైనా వీడియో యూజ్ అవ్వచ్చు. కుకింగ్ రాని వాళ్ళకి ఆల్మోస్ట్ నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. అంటే సింపుల్గా చేసేస్తానన్నమాట. ఇంకా పిల్లల కోసం అయితే ఇంకా అంటే నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి ఇంకా వాళ్ళ కోసమే వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. నా ఛానల్లో అన్నీ అవే ఉంటాయి. ప్లీజ్ ఎవరైనా ఛానల్లో ఇంకా వీడియోస్ అంటే చూడని వాళ్ళు కూడా చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఏం ప్రిపేర్ చేశాను ఈరోజు వీళ్ళకి అనేది అయితే మీకు వీడియో చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే నేను పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని ఇంకా అందులో కొంచెం ఆయిల్ ఇంకా గీ వేసేసుకొని మనకి కావాల్సిన అంటే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత ఇంకా అందులో కొంచెం ఆనియన్, క్యారెట్ ఇంకా మిర్చి. అంటే మా పిల్లలు నార్మల్గా తినరనమాట క్యారెట్, అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను. ఇంకా పుదీనా ఇంకా మిర్చి, జీలకర్ర ఇంకా వచ్చేసి వెల్లుల్లి పేస్ట్ అనమాట. అంటే మూడింటిని పేస్ట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే జీలకర్ర వేయడం మాత్రం ఇంపార్టెంట్, ఎందుకంటే నేను ప్రతి ఫుడ్లో ఉండేలా చూసుకుంటాను. ఇంకా డైజెషన్ బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఫుడ్లో ఉండేటట్టు అయితే చూసుకుంటాను. నేను కూడా ఇప్పుడు ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా కుక్ చేసిన తర్వాత ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా. 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఫస్టే నానబెట్టేసుకున్నాను అనమాట వాష్ చేసి. ఇంకా గ్లాస్ రైస్ కూడా లోపల అంటే గిన్నెలో వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నేను ఇంకా 1 గ్లాస్ కాబట్టి ఇంకా నార్మల్గా కొలతలు అయితే అందరికీ తెలుస్తుంది. ఇంకా 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం రైస్ తక్కువ తీసుకున్నాను. 1.5 గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను అనమాట. ఎందుకు తక్కువ తీసుకున్నానంటే ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళు తినేసి వెళ్ళారు. ఇంకా వాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెమే చేశాను. ఇంకా వాటర్ కూడా అయితే నేను పోస్తున్నాను అనమాట. చూడండి 1.5 గ్లాస్ అయితే పోస్తున్న తర్వాత ఇంకా మనం పక్కనైతే కలుపుకోవాలి. సాల్ట్ అవన్నీ చూసి కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట. లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోవాలి. నేనైతే అన్నీ చాలా అంటే మిర్చి అవన్నీ వేసాను. ఇంకా అవే స్పైసెస్, మళ్ళీ పిల్లలు కాబట్టి ఇంకా వేరే ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా ఇదైతే పక్కన ట్రాన్స్ఫర్ చేసి ఇంకా పిల్లలకి నార్మల్గా అది తినలేరు కదా అని చెప్పేసి ఇంకా పాలకూర పకోడీ అయితే చేద్దామని చేస్తున్నాను అనమాట. ప్లీజ్ మీకు ఈ రెసిపీ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. పాలకూర పకోడీ నేనైతే ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను. అది ఎలా కలపాలి ఏంటి అనేది ఎవరికైనా కావాలంటే చెప్పండి, నా స్టైల్లో నేనైతే చూపిస్తాను. ఇంకా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకున్నాను అనమాట డీప్ ఫ్రైకి. ఇంకా ఆ తర్వాత నేను పాలకూరలో ఇంకా కొంచెం శనగపిండి, బియ్యం పిండి, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది వేసేసి ఇంకా కొంచెం వాము అయితే వేసి ఇంకా పాలకూరలు ఇంకా వాటర్ ఏమీ కలపలేదన్నమాట. వాటర్ ఏమీ కలపకుండా వేసేసుకుంటున్నాను. ఇంకా మనం పకోడీలు ఎలా అయితే వేసుకున్నామో అలా అయితే మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. అది మామూలుగా అంటే సిమ్లో ఫ్రై చేయనది ఆకుకూర కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా పెద్దగా టైం కూడా ఏం పట్టదు. మీరు ఫ్రై చేసేటప్పుడు కొంచెం అంటే బాగా మంట ఎక్కువ పెట్టేశారనుకో మాడిపోయినట్టు ఆకుకూర ఒకలా అనిపిస్తుంది. అది కుక్ అయ్యి అవ్వనట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే లైట్గా కుక్ అయితేనే బాగుంటుంది. ఇంకా లీఫ్ కాబట్టి ఇంకా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. దానికి నార్మల్ వేడి తగిలితేనే చాలు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా నేనైతే మొత్తం ఇలా ప్రిపేర్ చేసేసి ఇంకా చూడండి ఇలా ప్రిపేర్ చేసి తీసేస్తున్నాను సైడ్కి. ఇంకా మళ్ళీ ఇంకోసారి కూడా సేమ్ అంతే ఇంకా పకోడీలు అయితే మళ్ళీ వేసేసుకుంటున్నాను అనమాట. చాలా ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే బెస్ట్ అనమాట. మనకి తోటకూరతోటి, పాలకూరతోటి, ఇంకా కొన్ని అంటే ఇంకా మెంతి కూరతోటి కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను వేరే వీడియో ఒకటి తీస్తానమాట. అది ఎలా అంటే ఇంకా దాంట్లో వేరే వెజిటేబుల్స్ యాడ్ చేసి మెంతి కూరతోటి అంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి పిల్లలు తినలేరు. ఇంకా అది ఒక రెసిపీ కూడా చూపిస్తాను. ఇంకా నేనైతే మా పిల్లలు అంటే గోంగూర ఒకటే తింటారు, మిగతావన్నీ పెద్దగా తినడానికి ఇష్టపడరు. ఇంకా వాళ్ళకి ఇలా చేస్తే తింటారు కదా అని చెప్పేసి ఇంకా ఇలా డీప్ ఫ్రై కంటే స్టీమ్ చేసి ఇచ్చేలా ఉండాలి. ఇంకా చపాతీస్లో వాటిలలో కూడా కలిపితే ఇంకా బాగుంటుంది. ఇంకా అలా కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైం. ఇంకా ఇవైతే మొత్తం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి 2 టైమ్స్ అయితే వేసేసుకున్నా, అవి తీసేసుకున్నాను. అన్నం అయితే సైడ్కి పెట్టేశాను. ఇంకా నేను ఇవి చేసేంత వరకు
రైస్ కూడా అయిపోతాయి అనమాట. రెగ్యులర్గా నాకు ఆఫ్టర్నూన్ ఇదే వర్క్ ఉంటుంది. లైవ్ పెట్టే అంటే పిల్లలకి బాక్స్ ఇచ్చిన తర్వాత లైవ్ పెడతానమాట నేను. ఇంకా నేను తినేసి నాకు అంటే అలా ఉంటుంది వర్క్. ఇంకా ప్రతి అందరు అమ్మాయిలకి, అందరు ఇంట్లో ఉండే లేడీస్కి అందరికీ ఇలాంటి వర్క్సే ఉంటాయి. ఫస్ట్ టేస్ట్ చూద్దామని అయితే చూసానమాట. అదేమో కింద పడిపోయింది. ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకోటి అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, బట్ కొంచెం సాల్ట్ ఎక్కువైంది అనిపించింది నాకు. మరి పిల్లలు ఏమంటారో చూడాలి. ఇంకా రైస్ కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను కదా. రైస్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం వాటరీగా ఉన్నాయి. కొంచెం వాటర్ ఇంకిపోతే ఇంకా రైస్ కూడా మనకి అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలకి, మా పిల్లలు పెరుగు తినరు. మా పిల్లలకి రెగ్యులర్గా ఏదో ఒక వెరైటీ చేస్తేనే లంచ్ బాక్స్ ఫినిష్ అయిపోతుంది అనమాట. అన్నం కూర అలా పెట్టేసామనుకో అస్సలు తినరు. అసలు ఎలా తినిపియాలో, ఆ బాక్స్ ఎలా పెట్టానో మళ్ళీ రివర్స్ అలానే వస్తుంది. ఇంకా అలా అని చెప్పేసి వాళ్ళకి ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాను. మీరు అనుకుంటారేమో కర్రీ లేదు కదా ఇలా తింటారని, కానీ నేను రైస్లోనే మొత్తం స్పైసెస్ యాడ్ చేశాను కదా, వాళ్ళు అంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా కర్రీ అవసరం లేదు. ఇంకా అలా అయితే చేసేసాను అనమాట. అన్నం కూడా అయిపోయింది. ఇంకా మా ఇద్దరు పిల్లల లంచ్ బాక్స్లో అయితే నేను రైస్ అయితే వేస్తున్నాను. మార్నింగ్ అయితే మా బాబు అస్సలు టిఫినే చేయలేదన్నమాట. చేయమంటే చాలా అలిగి వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడైనా తింటాడేమో అని చెప్పి ఫస్ట్ అయితే ఎక్కువ పెట్టాము. మళ్ళీ డౌట్ వచ్చి అంత అన్నం తింటాడో లేదో అని మళ్ళీ కొంచెం తీస్తున్నాను. ఏంటో అమ్మలందరూ ఇలానే ఆలోచిస్తారేమో, అంటే మంచి చెడు రెండు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా మా పాపకి నెయ్యి అంటే చాలా ఇష్టం. తనకి కొంచెం నెయ్యి వేసాను. ఇంకా పక్కనైతే పకోడీలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకైతే లంచ్ ఇదే అనమాట. ఇంకా ఏమైనా లంచ్ అంటే ఏమైనా కావాలంటే చెప్పండి.